పర్పస్ పర్పస్ ఆఫ్ విజిట్. పనిలేనోడికి బ్యాంకాక్ లో పర్పస్ ఏ ఉంటుందిరా. ఆయిల్ మసాజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సుబ్బలక్ష్మి నువ్వా? ఎన్నేళ్ళైపోయింది, ఎలా ఉన్నావు? మీ ఆయన ఎక్కడా? పిల్లలేరి? పిల్లలా? నాకు అసలు పెళ్లే కాలేదు. అదేంటది, చిన్నప్పుడు అయిపోయిందిగా. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఒకసారి పెళ్లిస్తారా? సుబ్బలక్ష్మి. నా పేరు సుబ్బలక్ష్మి కాదు, లక్ష్మి. ఏదో ఒకటి, లక్ష్మి కదా. ఎవరన్నా బాగా పరిచయం మాట్లాడుతున్నావు? చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని. ఇది మేమిద్దరం 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నారా? ప్రేమించుకున్నాం. అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుకు మమ్మల్ని ఇద్దరిని విడదీసి ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో అప్పటి నుంచి ఇలా బేవర్స్ అయిపోయాను. చైల్డ్ మ్యారేజా? బయటేసుకున్నాకే వేసేసింది. ఓహో, మరి అదేంటిది నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది? ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా, గుర్తుపట్ల. గుర్తుకొచ్చేలా చేస్తా. లక్ష్మి. ఏంటి పెన్నేగా ఇచ్చేస్తా. మీ నాన్న నాగభూషణం ఉన్నాడా చచ్చిపోయాడా? ఏ, మా నాన్న పేరు నాగభూషణం కాదు, నరసింహారావు. నరసింహారావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా? మర్చిపోయి చేసిందిలే ఆండాలత్త. మా అమ్మ పేరు ఆండాళ్ కాదు, అనసూయ. యా, దేర్ షీ ఇస్. ఇదిగో మీ పెన్. ఏంటన్నా గుర్తుపట్టేసిందా? మనుషులు పోలిన మనుషులు ఉంటారని విన్నాను గాని ఇదే ఫస్ట్ టైం చూడటం రా. ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటా. సుబ్బు, మై తుజే నహీ చోడుగా. ఇంకో 300. చేంజ్ లేదు. మై హూనా. అది నా పర్సు, అది కూడా కొట్టావా? ఎంత కావాలో చెప్పండి. 300. షూర్. కమ్ ఆన్ కిడ్స్, కమ్ 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 కమ్. ఏమండి, మీ డబ్బులేగా ఇచ్చేస్తాను. మీరు బ్యాంక్ ఎక్కారా? నో, మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఏమండి మళ్ళీ ఏంటండి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? రాసుకో. ఓ థ్యాంక్ యూ. చెప్పండి. 89787 32325. 32325. ఓకే. టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా. బోర్డింగ్ పాస్ ఎవరా? ఇదిగో బోర్డింగ్ పాసు, ఇదిగో పాస్పోర్ట్. ఇండియాకి రావద్దు, వచ్చి నన్ను కలవద్దు. హ్యాపీ జర్నీ. ఇదేంటి ఫ్లైట్ టికెట్ ఎలా తిప్పేస్తావు? నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఏంట్రా? లాటరీ టికెట్ అయినా చించి అవతల పారేస్తా. నువ్వు అమ్మాయి నచ్చాలి కదా. నచ్చకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా? చల్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మనలో ఎవ్వరినీ బతకనివ్వడు. రే మళ్ళీ సుబ్బలక్ష్మికి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఎందుకన్నా టెన్షన్? కూల్ కూల్ బేబీ. ఓకే ఓకే. అరే తను హలో అంటే నేనేమనాలరా? హాయ్ డార్లింగ్. చూసి నేను అలాను బాబు. నాకు సిగ్గు ఎక్కువ. మరి ఏమంటావు? పోరా, నేను ఏదో ఒకటి అంటాను. సరే అను. హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి. నేను శుభలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. ఏలే, అన్ని అబద్ధాలే. నువ్వు సుబ్బలక్ష్మివే కాదు బాబు. ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ ది. కుక్కల డిపార్ట్మెంటా? అవును. మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు. కుక్కల డిపార్ట్మెంట్ ఉండండి. పోలీసులతో మీ పని ఏంటి? ఫోన్ పెట్టే. మీ అబ్బాయిలతో చచ్చిపోతున్నాం. లాభం లేదురా, సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది. రాయ్ అన్న, బ్యాంకాక్ టికెట్ బుక్ చేశారా? ఏంటి మరి టికెట్? టికెట్ కొనాలంటే 10 పర్సులు 20 చైన్లు కొట్టాలి. చైన్లా? అవునమ్మా, నీ దగ్గర ఉందా? అమ్మా సారీ. రై, ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా. వాళ్ళ చేతిలో చీపురు కట్ల ఉన్నాయి, ఊట్ చేస్తారు. చేస్తున్నాడు.
అవునరా, బతికే ఉన్నాడు రా. రై, ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. పదా. ఓకే. రై, అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు. త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా, ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నా రూమ్ దాకా వచ్చేసారు. మా హౌస్ ఓనర్ ఏమో నా నంబర్ ఇచ్చేసాడు. ఇక ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పదా. అది సరే, అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్ గా ఉన్నాడు. వెళ్దాం పదా. ఏమవుతాడు? ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్ అతని పేరేం రాయించావు? అతను ఎవరో మనకు తెలిస్తేనే కదా రాయించేది. ఇవన్నీ అతని. నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు. ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా. పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంకుకి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్. సార్ సార్. బుజ్జిముండా నల్లగా నిగనిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా. రై, దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసాయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్. పద. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో సార్, మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్. శంకర్ అన్నాడు, కొంపదీసి వాడంటావా? డౌట్ లేదు, ఆడే. ఎక్కువ శంకర్. ఎక్కువ శంకర్. తొక్కుతా. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ. నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? ఏం లేదు శంకర్, చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది. అది ఇద్దామని. చెక్క ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? Yes. అదే, అందులో ట్యాక్స్లు, కటింగ్లు, చెత్త చెదారా లాంటివి ఇంకేం ఉండవు కదా సార్? ఏం ఉండవు శంకర్. అయితే ఇచ్చేయండి సార్, దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడు. శంకరబాబు, శంకరబాబు వచ్చాడు రా. బాబు వచ్చావా శంకరబాబు? నువ్వేమైపోయావని ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసులు దేనికి? ఇప్పుడు ఏమైందని? అయినా కలెక్టర్ గారు తనతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు, ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్కు శంకర్కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు. ఎన్ని లక్షలు అయితే మనకెందుకు శంకరబాబు? మన పోరాటం మనకు ముఖ్యం. కరెక్ట్. గొయ్యి తీసి కప్పెట్టయితే పేరు వదిలిపోరు. అతికించుకోవడానికి కూడా వీలెక్కడ చింపేశాడు కలెక్టర్ గారు. సరే, నువ్వు ఇలా రా. నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్కు తీసుకొస్తా. ఈసారి చెక్కొద్దు సార్, అన్ని 100 కట్టలు ఇవ్వండి. ఓ కట్ట చించేలోగా అలసిపోతారు. గవర్నమెంట్ లో క్యాష్ అంత ఈజీ కాదు. పోనీ హాఫ్ క్యాష్ హాఫ్ చెక్. ఓకే, ఐ విల్ ట్రై. అలాగే. కలెక్టర్ గారు, మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే. అన్నా, 25 లక్షలు మ్యాటర్ కదా. ఇలా ఎవరన్నా ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటారా? ప్రతి చోట ఎద ఉంటాడు. ఏంట్రా అది? పూరీలు పెసరట్లు ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, పూరీలే వేస్తా. పూరీలు కాదురా, పూరీలు. ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా. నాకు ఇంకా కొట్ల. ఏమయ్యా,
శంకర్ వచ్చాడు. ఈ రోజు అయినా పప్పు మామిడికాయ ఉంటారా? ఒట్టి పప్పుకాయ మీరు వదులుతున్న కంపికి పక్కింటోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా? అన్నా ఏంట్రా నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడ్రా ఫ్యాకాడేది? నేనే ఆడతా ఫ్యాకా. అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్నా, అమ్మితే ఎంత వస్తుంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్కి పాలు పక్కుడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్. శంకర్ అది కాఫీ. కాఫీ కాఫీ నువ్వు ఫస్ట్ గెస్ట్ కి ఇద్దామని. ఇతనెవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతావు ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. ఓహో, మీ పేరేంటి? పార్వతి. పార్వతి. అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంది చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ మీ ఫాదరే పెట్టాడు. Yes. మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది. పసికట్టేస్తా.